పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసి దూసుకుపోతున్న దురంధర్. రన్ టైం సమస్య కాదు, కనెక్ట్ అవ్వడమే పాయింట్. ఇన్ని కలెక్షన్స్ సాధిస్తున్నటువంటి సినిమాని అక్కడ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ దురంధర్. ఆదిత్య దార్ డైరెక్ట్ చేసినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్లో సారా అర్జున్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అండ్ అర్జున్ రాంపాల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఈ సిచ్యువేషన్స్లో లేటెస్ట్గా ఈ మూవీ ఓ అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసింది. దురంధర్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరడం నిజంగా విశేషం. డిసెంబర్ 11 నాటికి 252 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఒక్కరోజే 34.70 కోట్లు వసూలు రాబట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, రెండో శుక్రవారం నాడు పుష్ప 2, ది రూల్, చావా, యానిమల్, గదర్ 2, బాహుబలి 2 సినిమాలను క్రాస్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిందని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసినటువంటి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం చూసాం. అత్యధిక గ్రాస్ వసూలు చేసినటువంటి మూవీగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. 800 కోట్లకు పైగా నెట్తో హిందీలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా పుష్ప 2 చరిత్ర తిరగరాసింది. ఇక రెండో శుక్రవారం హిందీలో 27.50 కోట్లు కలెక్ట్ చేయగా ఇప్పుడు దురంధర్ ఆ సినిమాని పుష్ప 2ని అధిగమించినట్లు కూడా తెలుస్తుంది. రెండవ శుక్రవారం హిందీలో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాలలో దురంధర్ 34.70 టాప్లో నిలిస్తే పుష్ప 2 27.50 కోట్లు, చావా 24.03 కోట్లు అండ్ యానిమల్ 23 కోట్లు, గదర్ 2 20.50 కోట్లు, బాహుబలి 2 19.75 సినిమాలు కూడా ఆ తర్వాత స్థానాలు ఉన్నాయని కూడా బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ వీకెండ్లో దురంధర్ మూవీ దాదాపు 300 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమా ఎంత రన్ టైం ఉందనేది ముఖ్యం కాదు, ఆడియన్స్కు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయిందనేదే ముఖ్యమని కూడా దురంధర్ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. దాదాపు 3 గంటల 50 నిమిషాల రన్ టైం ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ భారీ స్థాయి కలెక్షన్ సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజ్లోకి దూసుకుపోవడం నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆదిత్య దార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ మరియు ఉత్కంఠభరితమైనటువంటి కథనం ఆడియన్స్ను కట్టిపడేసింది. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్గా రా ఏజెంట్ పాకిస్తాన్లోని అండర్ వరల్డ్లోకి చొరబడి ఐఎస్ఐ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ను ఎలా ఛేదించాడనే అంశంపై రూపొందించబడింది. దురంధర్ పార్ట్ 1 సాధించినటువంటి ఈ భారీ విజయం కారణంగా దురంధర్ పార్ట్ 2 విపరీతమైనటువంటి హైప్ మరియు ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వడం ఖాయం. దురంధర్ పార్ట్ 2 మార్చ్ 19, 2026న రిలీజ్ చేస్తున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. పార్ట్ 1 భారీ విజయంతో నిర్మాణ సంస్థ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టాలి. పార్ట్ 2 సౌత్ భాషల్లో కూడా అద్భుతమైనటువంటి అప్లాజ్ ఇవ్వాలంటే పార్ట్ 1ను ఇతర భాషల్లో కనీసం ఓటీటీ వేదికలో అయినా రిలీజ్ చేయాలి. దీనివల్ల సౌత్ ఆడియన్స్కు కథపై పూర్తి అవగాహన ఏర్పడి పార్ట్ 2 రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా అక్కడ బ్యాన్ కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద షాకే. అయినా మన దేశంలోని కలెక్షన్స్ ఊరటనిచ్చాయి. రిలీజ్ అయినటువంటి వారంలోపే 180 కోట్లకు పైగా వసూలు సాధించినటువంటి ఈ మూవీ త్వరలోనే 200 కోట్ల క్లబ్లో చేరుతుందని కూడా మాట్లాడుకున్నారు. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో నిషేధించినట్లు సమాచారం. పాకిస్తాన్ను ప్రతికూలంగా చూపించడమే దీనికి కారణమని కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్లో బ్యాన్ అయినా భారత్లో మాత్రం దురంధర్ కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. హిందీ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య విజయాల దాహాన్ని తీర్చినటువంటి సినిమా దురంధర్. స్పై యాక్షన్ కొత్తగా కాకపోయినా కానీ అసలు అంచనా లేని సినిమా రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటుందంటే నిజంగా మామూలు విషయం కాదు. ఈ క్రమంలోనే ఈ సినిమా పాకిస్తాన్ వ్యతిరేకంగా తీశారంటూ గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా ఇలాంటి యుఏఈ లాంటి ఏ కంట్రీలో కూడా ఈ సినిమాను ప్రదర్శించలేదు. హిందీ సినిమా మార్కెట్లో గల్ఫ్ దేశాలది పెద్ద వాటానే. కేవలం పాకిస్తాన్ రాజకీయాలను ఇందులో చూపించారనే సాకుతోనే గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు మన సినిమాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫైటర్, స్పై, ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, కాశ్మీర్ ఫైల్ కూడా ఇలానే ఇక్కడ రిలీజ్ కాలేదు. యురి వంటి హిట్ సినిమా తర్వాత ఆదిత్య దార్ ఈ సినిమా డైరెక్ట్ చేయగా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈ సినిమాలో ఓ ఇండియన్ స్పై కరాచీకి వెళ్ళి అక్కడి యాంటీ ఇండియన్ గ్యాంగ్స్ని ఎలా తుడిచిపెట్టారనేదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథలో భాగంగా హంజా అలీ మగ్జరీ క్యారెక్టర్ ఎలా రెహ్మద్ బలోచ్కి దగ్గరవుతుంది. అలానే పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు భారత్పై ఉగ్రవాదుల దాడులను ఎలా
నిధులు ఆయుధాలు సమకూర్చేది చూపించారు కూడా. అండ్ ముఖ్యంగా ముంబై తాజ్ హోటల్పై జరిగినటువంటి దాడి సమయంలో పాక్లోని పొలిటికల్ లీడర్లు ఎలా పైశాచిక ఆనందం పొందింది కూడా ఇందులో షూట్ చేశారు. ఆ టైంలోనే టీవీలో మన భద్రతా దళాల ఆపరేషన్లు చూస్తూ అక్కడ టెర్రరిస్టులకు ఎలా సూచనలు ఇచ్చేది కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా పాక్కి సన్నిహిత ముస్లిం దేశాలకు నచ్చలేదు. అందుకే ఈ బ్యాన్ విధించారనేది చెప్తున్నారు. దురంధర్ కథలో లారీని గెలు, కరాచీని ఏలవచ్చు, కరాచీ గెలిస్తే మొత్తం జాతినే మార్చేయచ్చు అంటూ జమీల్ జమాలి అనేటువంటి క్యారెక్టర్ ఇందులో చెప్తుంది. అందుకు తగినట్లుగానే సినిమా లైన్ అంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే రెహమత్ డకైట్ ఉరఫ్ రెహమత్ బలోచ్ గ్యాంగ్లో చొరబడి అతడి నమ్మకాన్ని చొరగొని ఆ తర్వాత అందరినీ లేపేయడమే ఈ సినిమా స్టోరీ. 50 ఏళ్ల వయసులో అక్షయ్ ఖన్నా రెహమత్ బలోచ్గా ఓ రకంగా జీవించాడనే చెప్పాలి. ఎప్పుడో 3 ఇడియట్స్ తాల్ సినిమాల్లో సక్సెస్ సాధించినటువంటి అక్షయ్ ఖన్నా దాదాపు 25 ఏళ్ల తర్వాత స్క్రీన్పై ఎరగదీశాడు. ఇక రణ్వీర్ సింగ్ దురంధర్గా అంచనాలను మించి రాణించాడని కూడా ఆడియన్స్ క్రిటిక్స్ కూడా అప్లాస్ చేస్తున్నారు. ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా గల్ఫ్లో బ్యాన్ కావడం చిత్ర నిర్మాణకులు పెద్ద షాక్ అయినా మన దేశంలోని కలెక్షన్స్ మాత్రం ఊరటనిచ్చాయి. విజయాల కరువులో ఉన్నటువంటి బాలీవుడ్కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది దురంధర్. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.